ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, సమతుల్య జీవితం చేసిన మరో వ్యక్తి. మళ్ళీ చదవండి, సమతుల్య జీవితం చేసిన మరో వ్యక్తి. మనకు కొంచెం గట్టి చదవండి, సమతుల్య జీవితం చేసిన మరో వ్యక్తి. ఎస్, ఇది నా మాట కాదు, ఒక భక్తుడు ఇచ్చిన మాట. అంటే ఆ భక్తుడు తన దేశం గురించి చెప్పాడు. నేను ఆ దేశం పేరు చెప్తే మనకు అర్థం కాదు కనుక మన ప్రాంతం గురించి చెప్తున్నాను. నువ్వు అమరావతిలో ఉన్నంత మాత్రాన అసెంబ్లీలో వెళ్ళి కూర్చోలేవు. నువ్వు అమరావతిలో ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి సీట్లో నువ్వు కూర్చోలేవు. అమరావతిలో ఉన్నంత మాత్రాన అసెంబ్లీ సీట్లో కూర్చోలేవు. అసెంబ్లీ సీట్లో కూర్చోవాలంటే ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి, ఒక ప్రక్రియ గుండా వెళ్ళాలి. అక్కడ కూర్చోవాలంటే నువ్వు ముఖ్యమంత్రి అమరావతిలో ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి సీట్లు కూర్చోలేవు. దాని గుండా ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ గుండా వెళ్ళాలి. అప్పుడే నువ్వు కూర్చోగలవు. జీవితంలో నువ్వు ఉన్నత స్థానానికి నువ్వు రావాలి అంటే నీ కుటుంబ సభ్యులు విజయంలో ఉన్నంత మాత్రాన నువ్వు అడుగు పెట్టలేవు. నువ్వు ఒక ప్రాసెస్ గుండా నువ్వు దాని గుండా వెళ్ళాలి. ఆ ప్రక్రియ గుండా నువ్వు వెళ్తే నేను అక్కడ కూర్చోగలవు. ఢిల్లీలో ఉన్నంత మాత్రాన పార్లమెంట్లో కూర్చోలేవు. ఢిల్లీలో ఉన్నంత మాత్రాన ప్రధానమంత్రి సీట్లో నువ్వు కూర్చోలేవు. ఢిల్లీలో ఉన్నంత మాత్రాన రాష్ట్రపతి భవన్లో కూర్చోలేవు. వాళ్ళందరూ ఒక ప్రాసెస్ గుండా వెళ్ళారు. మన జీవితంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అంటే వాళ్ళ పక్కన కూర్చుంటే కుదరదు. కానీ సర్వశక్తి గల దేవుడు చెప్పేది, ఆ ప్రక్రియ గుండా వెళ్ళడానికి నువ్వు ఇష్టపడడానికి రెడీ అయితే నిన్ను వాళ్ళని కూర్చోబెట్టేట్టుగా నిన్ను కూడా నేను కూర్చోబెడతా. దానికి నీ బతుకు చెప్పాలి, నీ బతుకు వెల్ బ్యాలెన్స్ లైఫ్, సమతుల్యమైన జీవితం చేస్తే అక్కడ నేను నిన్ను కూర్చోబెడతా. ఎస్, తన సామెతల గ్రంథం 22:29 వాక్యం. సామెతల గ్రంథం 22:29 వాక్యం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. బా, ఇంకోసారి చదవండి. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎస్, వాడు ఉన్నత తరగతోడవని, మధ్య తరగతోడవని, దీనస్థితి నుండి ఇంకా కడు దీనస్థితిలో ఉన్నవాడవనే, తన పనిలో గనక నిపుణత అంటే ఎక్సలెన్స్, నువ్వు చేసే ఏ పదైనా సరే శ్రేష్టతతో కలిగి, నిపుణతతో కలిగి, నైపుణ్యతతో నువ్వు చేయగలిగితే ఆ పని ఎవడో కన్నులు ఆ పని మీద పడతాయి. చివరాఖరికి నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తుంది. నీ స్థితి ఏమైపోద్ది? మారిపోతుంది. ఏమండి, నువ్వు చేసే పనులు రకరకాల రాజులు ఉంటారు. ఆ భక్తుడు అంటున్నాడు, నా మాట కాదు ఇది, భక్తుడు అంటున్నాడు, గ్రామానికి రాజులు ఉంటారంట. గ్రామ ప్రెసిడెంట్ ఎవరు? గ్రామానికి రాజు. పట్టణానికి రాజు ఉంటాడంట. పట్టణానికి మేయర్ ఎవరు? ఆ మేయర్ ఎవరు? రాజు, రాణి. గ్రామ రాజులు ఉంటారంట, పట్టణ రాజులు ఉంటారంట. రాష్ట్ర రాజులు ఎవరు? ముఖ్యమంత్రి. రాష్ట్ర రాజులు ఉంటారంట, దేశ రాజులు ఉంటారంట. నీ పని కొన్నిసార్లు గ్రామ రాజులకు కనపడేదంట, కొన్నిసార్లు పట్టణ రాజులు కనపడుతుంది, కొన్నిసార్లు రాష్ట్ర రాజులు కనపడుతుంది, కొన్ని దేశ రాజులు కనపడుతుంది. గ్రామ రాజులు కనబడితే అదో రకంగా విలువ ఉంటుంది. అదే పట్టణ రాజులు కనబడితే మరో రకమైన విలువ. అదే రాష్ట్ర రాజుకు కళ్ళు కనబడితే మరో రకమైన విలువ. అదే దేశరాజు కనబడితే మరో విలువ. అదే గనక అమెరికా దేశం అగ్ర దేశపు డొనాల్డ్ ట్రంప్ గారి కళ్ళు కనబడితే అదో విలువ. అది ఎస్, తన పనిలో ఎలా నీ శ్రేష్టత ప్రకారం ఉంటుంది ప్రజల యొక్క కన్నులు పడటం. అందువలన నువ్వు చేసేది పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో నువ్వు అది చేస్తే అది ఎక్సలెన్స్గా కనబడుతుంది. ఎవరో కళ్ళు పడతాయి, నిన్ను ఎంత స్థాయికి తీసుకొస్తాడో నువ్వే కళ్ళారని చూస్తావు. ఇప్పుడు ఆమె నాలు నీ స్నేహితులు చూస్తారు, నీ బంధువులు చూస్తారు. ఆ ఎక్సలెన్స్ కావాలంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. అది దేవుణ్ణి అడుగు, ఇస్తాడు ఆయన. ఏమండి, అందరూ చేసినట్టు చేస్తే అది ఏముండదు, ఎక్సలెన్స్ ఉండదు. అలా చేయకుండా ఉండాలంటే నీకేం కావాలి? ఎస్, అది నీకేం కావాలి? దేవుడు అనేది, నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. అందరు ఇంజనీర్లు బిల్డింగ్ను ఒక రకంగా కడుతున్నారు, నువ్వు డిఫరెంట్గా కట్టావు. అదేంటిది? అది ఎక్సలెంట్. అదేంటిది? ఎవరో కళ్ళు నీ మీద పడతాయి. నువ్వు ఏ లెవెల్కి వెళ్ళిపోతావో ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు దానియేలు. గడి చెప్పండి.
ఆ దానియేలు ఎక్కడ ఉండేవాడు తెలుసా? యెరూషలేములో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? గట్టి చెప్పాలి. ఎక్కడ ఉండేవాడు? యెరూషలేములో ఉండేవాడు. యెరూషలేములో ఆయన ఉంటుండగా నెబుకద్నెజర్ రాజుగారు వచ్చి అనేక దేశాలు ముట్టడి వేస్తుండగా అందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ యూదులందరూ ప్రార్థన చేశారు, దేవా మాకు అలాంటి గతి పట్టకూడదనా. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించలా. అనేక మంది యెరూషలేము నుండి అనేక మంది యూదుల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? బబిలోన్ తీసుకెళ్ళిపోయారు. ఎస్, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, మిగతా యూదులు అనుకున్నారు ప్రార్థన ద్వారా, దానియేలు అనుకున్నాడు ప్రార్థన ద్వారా కూడా జవాబు దొరకల, ఉపవాస ప్రార్థన ద్వారా కూడా మాకు జవాబు దొరకల, పరిశుద్ధమైన జీవితం ద్వారా కూడా మాకు జవాబు దొరకల. మొత్తం మా బతుకంతా ఒక లూజర్గా మారిపోయా, ఒక ఓడిపోయినోడిగా మారిపోయా. అక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా? బబిలోన్ దేశాన్ని తీసుకెళ్లారు. బబిలోన్ దేశాన్ని తీసుకెళ్తే పేర్లు మార్చి పడేశారు. దానియేలుది, షడ్రక్ది, మేషక్ది, అబేద్నెగోల పేరు మార్చేశారు. అంత మట్టికే కాదు, ఇంకొక పని చేశారు, అతన్ని నపుంసకుడిగా చేశారు. అది ఆయన తట్టుకోలేకపోయింది. ఏంగా మార్చేశారు? ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు. ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి మంచి వాళ్ళు స్థాయికి వస్తే పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలు మన మీద తిరగబడతారని చెప్పేసి నపుంసకులుగా చేశారు. ఎస్, యెరూషలేములో ఒక లూజర్, బబిలోన్ దేశంలో ఒక లూజర్. యెరూషలేములో ఓడిపోయినవాడు, అలాగే బబిలోన్లో ఓడిపోయినవాడు. ఆ వ్యక్తి ఒక బ్యాలెన్స్ లైఫ్ జీవించాడు. బబిలోన్ దేశంలోనే 2వ స్థాయికి ఎదిగాడు ఆయన. ఈ రోజున ఇంట్లో లూజర్, కాలేజీలో లూజర్, చర్చిలో నువ్వు లూజర్, స్నేహితుల మధ్యలో లూజర్. నువ్వు ఈ రోజు నుండి ఒక బ్యాలెన్స్ లైఫ్ జీవితం చేయడానికి రెడీ అయితే దానియేలుని హెచ్చించినట్లుగా నా దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఒక క్షణం, యెరూషలేములో దానియేలు ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. ఏ స్థాయికి? ప్రధానమంత్రి స్థాయికి. కానీ బబిలోన్ దేశంలో వెల్ బ్యాలెన్స్ లైఫ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు, ప్రధానమంత్రి స్థానానికి వచ్చాడు. ప్రజలందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆడు దేశం వదిలిపెట్టాడు, ఇక అయిపోయాడని. కానీ దేవుడు ఆ సామెతను తిప్పాడు. ఆడు అక్కడ ఉంటే బాగుపడలా, ఈ అన్య దేశంలో వాడు బాగుపడ్డాడు. ప్రజలు ఎవరైతే అనుకుంటున్నారో నన్ను వదిలేస్తే వీడు బాగుపడ్డని, వాళ్ళ కళ్ళ ఎదుట వాళ్ళని వదిలేసిన నువ్వు పడ్డావు అని నా దేవుడు రుజువుపరచబోతున్నాడు. ఆ స్థలం వదిలిపెట్టేశాడు, అయినా వీడు బాగుపడ్డాడని ప్రజలు చెప్పుకోబోతున్నారు. ఆ కంపెనీ వదిలేసినా వీడి వచ్చినా సరే బాగుపడ్డాడని చెప్పుకునేది నా దేవుడు చేయగలిగిన వాడు. ఎప్పుడు అది జరుగుతుంది? బ్యాలెన్స్ లైఫ్, సమతుల్యమైన జీవితం చేయడానికి రెడీ అయితే. దానియేలుని ప్రభావితం చేసిన 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరిని? దానియేలుని ప్రభావితం చేసిన అంటే ఎవరిని? దానియేలుని బబిలోన్ దేశంలో ప్రభావితం చేసిన 2 వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి నెబుకద్నెజర్ రాజు. ఆ నెబుకద్నెజర్ రాజు ఏమంటే ఇరాక్, బబిలోన్ పెద్దదేం కాదండి, అంత పెద్దదేం కాదండి, మీరు వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది. కానీ ఆ బబిలోన్ అంటే ఏంటిది? ఇప్పుడు కాలంలో ఇరాక్. బబిలోన్ దేశాన్ని ఉండి పక్కన దేశాన్ని ఆక్రమించాడండి, ఆ పక్కన దేశాన్ని ఆక్రమించాడండి, ఆ పక్కన దేశాన్ని ఆక్రమించాడండి, ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్రమించాడండి. దానియేలు అనుకుంటాడు, ఈ చిన్న దేశం వాళ్ళు ఎన్ని దేశాలు ఎలా ఆక్రమించగలిగారు? అది అతను ఏం చేసింది? ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ రోజున నీ బతుకులో నీకన్నా గొప్ప వాళ్ళని నీతో పరిచయం చేపిస్తున్నారంటే దానికి అర్థం అసూయపడడానికి కాదు, వారికి చేసిన దేవా నాకు కూడా నువ్వు చెయ్యగలవు. వాళ్ళ వ్యాపారంలో చేయగలిగిన దేవా నాకు కూడా చేయగలవు. వారి కుటుంబంలో చేయగలిగిన దేవా నాకు కూడా చేయగలవు. వారి బిడ్డలకు చేయగలిగిన దేవా నాకు కూడా చేయగలవు. అంతేగాని వాళ్ళ మీద అసూయపడకూడదు. దానియేలు అనుకున్నాడు. అది అతను ప్రభావితం చేసింది. 2 ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? అస్ఫినాజ్. గడి చెప్పండి. అస్ఫినాజ్. గడి చెప్పండి. అస్ఫినాజ్ అన్న నపుంసకుడు, నపుంసకుల అధిపతి అతన్ని ప్రభావితం చేశాడు. అస్ఫినాజ్ నపుంసకులకు ఎవరైనా అధిపతి. అంటే ఎంతోమంది నపుంసకులు ఉన్నారు అక్కడ. దానియేలుని నపుంసకులుగా చేశాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మరి అనేక మంది నపుంసకులుగా చేశారు. వాళ్ళకి అధిపతి ఆ అస్ఫినాజ్ ఇతన్ని ప్రభావితం చేశాడు. ఎస్, దేవుని బిడ్డలారా, దేవునికి ఒక గొప్ప పని ఉంది. దేవుడికి ఏది కూడా గొప్ప పని కాదు, అన్నీ చాలా సింపుల్. ఆయనకి భూమి శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడే దాన్ని సింపుల్గా డీల్ చేశాడు. కానీ మీకు నాకు అర్థం అవడానికి ఆ మాట చెప్తున్నాను.
దేవునికి ఒక గొప్ప పని ఉంది. అదేంటి తెలుసా? దానియేలుని అస్ఫినాజుతో కనెక్ట్ చేపించాలి. అస్ఫినాజుని ఎవరితో కనెక్ట్ చేపించాలి? దానియేలు. ఎందుకని? వీళ్ళిద్దరిని కనెక్ట్ చేపిస్తే అస్ఫినాజ్ దానియేలుని ఎవరితో పరిచయం చేపిస్తాడు? నెబుకద్నెజర్ రాజుతో పరిచయం చేపిస్తాడు. అది పరిచయం చేపించకపోతే సక్సెస్ అవ్వదు. అందువలన దేవాది దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు పైకి రావడానికి ఎవరితో కనెక్ట్ అవ్వాలో నా దేవుడు కనెక్ట్ చేపించి నా దేవుడు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకురాను గాక. ఎస్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నీతో నీ వరాలు మురిగిపోకుండా ఉండాలి అంటే, నీ తలంతులు మురిగిపోకుండా ఉండాలంటే, నీ అభిషేకం బయటికి రావాలంటే, నువ్వు అలా సమాధి చేయబడకుండా ఉండాలంటే, ఎవరితో కనెక్ట్ అయితే నువ్వు పైకి వెళ్ళగలవో నా దేవుడికి అర్థమైంది. దానియేలుని నేను అస్ఫినాజుతో కనెక్ట్ చేపిస్తే, అస్ఫినాజ్ దానియేలుతో కనెక్ట్ చేపిస్తే ఈయన పైకి వస్తాడు. అందువలన దేవాది దేవుడి కలపడానికి చూస్తున్నాడు. ఎలా కలపబోతున్నాడు? మన కళ్ళు బెంబేరికిపోతాయి. నీకు కూడా నా దేవుడు కనెక్ట్ చేయబోతున్నాడు. నీకు కూడా ఒక అస్ఫినాజన్ సెట్ చేయబోతున్నాడు. నీ పాపకు ఒక అస్ఫినాజన్ సెట్ చేయబోతున్నాడు. నీ కుమార్తెకు ఒక అస్ఫినాజ్ సెట్ చేయబోతున్నాడు. సరిపోలా? నీ కుమార్తెకు ఒక అస్ఫినాజ్ సెట్ చేయబోతున్నాడు. నీ కుమారుడికి ఒక అస్ఫినాజ్ సెట్ చేయబోతున్నాడు. నీ బిడ్డలకు ఒక అస్ఫినాజ్ సెట్ చేయబోతున్నాడు. నీ బిడ్డల తలంతులు మురిగిపోకూడదు. నీ బిడ్డల వరాలు మురిగిపోకూడదు. అలా నీ బిడ్డలు మరణించకూడదు. కనెక్ట్ అవగానే వాళ్ళ తలంతులు బయటకు వస్తాయి.